జై సాయిరామ్. జై సాయిరామ్. నమస్తే ఆంటీ. నమస్తే. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారా ఆంటీ? హైదరాబాద్. హైదరాబాద్ లో ఉప్పల్. ఓకే ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము షిరిడి. ఓకే, ఎవరి తరఫున వెళ్తున్నారా ఆంటీ? సాయిత్రి రెడ్డి మేడం. ఓకే ఓకే, ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నారు మీరు? మేము సాయి ధర్మశాల. ఓకే ఓకే, మీకు ఆ సాయినాథుడు దర్శనం అయిందా మరి? మంచి హారతి కూడా అయ్యింది మాకు. 2 రోజులు, ఒక రోజు సంధ్యా హారతి, ఒక రోజు మధ్యాహ్నం హారతి. ఓకే, పల్లకి సేవ అయిందా? పల్లకి సేవ చేశారా? పల్లకి సేవ కూడా చాలా బాగా జరిగింది. మేమందరం పల్లకి కూడా మోసినాము. సాయిత్రి రెడ్డి మేడం దయ వల్ల అందరము మంచిగా పల్లకి సేవ మోసినాము. ఓకే ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ? ఈ రోజు ఎక్కడ వెళ్తున్నారు? ఈ రోజు ఋషికేశ్కి వెళ్తున్నాము, బద్రీనాథ్కి వెళ్తున్నాము, ఔరంగాబాదు, మినీ తాజ్ మహల్. ఇంత ముందుకి ఏమన్నా ఇంకా చూసారా? మేము నిన్ననేమో త్రయంబకేశ్వరము, నాసిక్, నిన్నవన్నీ పూర్తయిపోయినాయి. మీకు ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు కదా? ఫుడ్ కానీ సత్రం కాడ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని సాయిత్రి రెడ్డి మేడం దయ వల్ల అన్ని మంచిగా జరిగినాయి. పోయిన సంవత్సరము మేము పల్లకి సేవకు వచ్చినాము, మాకు అనుకున్న కోరిక తీరింది. ఈ సంవత్సరం కూడా నేను తోలుకొచ్చిన భక్తులందరికీ ఆ బాబా దయ వల్ల వాళ్ళ ఏమేమి కోరుకున్న కోరికలు అందరికీ వర్తించాలని ఆ బాబాకు నేను మొక్కుతున్నాను. ఎందుకంటే ప్రతి భక్తునికి ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక బాబా నెరవేరుస్తాడు. ఆ నమ్మకము నాకున్నది. నేను చిన్నప్పటి సంది కూడా సాయి భక్తురాలనే. ఇదే విధంగా మళ్ళా సంవత్సరం కూడా నేను నా భక్తులందరినీ షిరిడికి తీసుకొని నేను మళ్ళా అందరినీ షిరిడికి రాగలను. మళ్ళా సంవత్సరము బాబా కృప మాకు ఉండాలి. మేడం సాయిత్రి రెడ్డి మేడానికి కూడా ధన్యవాదాలు. ఓకే ఓకే, మిమ్మల్ని ఆ మేడం ఎప్పటికీ ఇలానే తీసుకొస్తూ ఉండాలి. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆంటీ.